ఎన్నికల ప్రచారానికి జనసేనాని వారాహితో సిద్ధమవుతున్నారు. ప్రచారంలో భాగంగా ఈ నెల 27 నుంచి కీలక స్థానాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉత్తరాంధ్రలో వారాహి వాహనం మీద పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. జిల్లాల పర్యటన అనంతరం కనుమరుగైన వారాహి వాహనం గత కొంతకాలంగా నియోజకవర్గం కార్యాలయంలో ఉంది. ఎన్నికల ప్రచార నేపథ్యంలో వారాహి వాహనం హైదరాబాద్ నుంచి మంగళగిరికి రానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, వారాహి వాహనంతో మళ్ళీ ప్రచారంలోకి రానున్నారని తెలుస్తోంది జనసేన అధినేత, వివరాలేంటి? సంతోషి గత కొంతకాలంగా మరి కనిపించకుండా పోయినటువంటి వారాహి వాహనం అయితే మరోసారి ఎన్నికల ప్రచారానికి అయితే సిద్ధమవుతుందని కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే వారాహి యాత్రతో సంబంధించిన వాహనంతో పవన్ కళ్యాణ్ గతంలో మరి చాలా జిల్లాల పర్యటన చేశారు. ఉత్తరాంధ్రలో ఎక్కువగా పర్యటించారని కూడా చెప్పుకోవచ్చు. వారాహి యాత్రతో జనసేనకు సంబంధించి పార్టీకి సంబంధించిన కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఒక హైప్ అయితే క్రియేట్ చేయగలిగారు పవన్ కళ్యాణ్. జనసేన సభలు కానీ జనసేన సమావేశాలు కానీ మరి పూర్తిగా గతంలో చూసుకుంటే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే వారాహి వాహనమే వేదికగా చాలా చోట్ల మరి పలు ప్రాంతాల్లో వారాహి సభలు సమావేశాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే ఇక ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో జనసేనకు ఖచ్చితంగా మరోసారి వారాహి వాహనం అవసరమైందని కూడా చెప్పుకోవచ్చు. వారాహి వాహనంతోనే ఇక ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వారాహి యాత్రతో మరి ఆయన వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా కొంత కసరత్తు జరిగింది. కొన్ని సమావేశాలు కూడా నిర్వహించారు. వారాహి వాహనం గతంలో వచ్చినటువంటి స్పందన నా ప్రజలు చాలా బాగా స్పందన వచ్చింది. అంతేకాకుండా గత అనుభవాలను గత స్పందనను చూసుకొని మళ్ళీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వారాహి వాహనాన్ని వినియోగించుకోవాలి, వారాహి వాహనం మీదే మరి చేసుకోవాలి, ప్రచారం చేయాలనే ఒక ఉద్దేశంతో వారాహి వాహనాన్ని అయితే మరోసారి రంగంలోకి దించుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ ఇటీవల కాలంలో బస్సు యాత్రలు ప్రారంభించింది. బస్సు యాత్రలు సక్సెస్ అయిన నేపథ్యంలో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి మరి ఎన్నికల ప్రచారానికి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరోసారి జనసేన మరి వారాహి వాహనాన్ని ఎంచుకోవడం, వారాహి ప్రచారాలకు వచ్చే సిద్ధమవుతున్న తరుణంలో ఇది కూడా కొంత సెన్సేషనల్ గా మారింది, సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక వారాహి యాత్ర ఏదైతే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాన్ని మరి కూలకృష్ణంగా మరి వెళ్ళాలి కాబట్టి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి కాబట్టి మరి మిగతా పార్టీలు కూడా బస్సు యాత్రలు, చంద్రబాబు నాయుడు బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలు సిద్ధమవుతున్న తరుణంలో ప్రత్యేకంగా మరి జనసేనకి బస్సు యాత్ర చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వారాహి వాహనం ఉంది కాబట్టి వారాహి యాత్రలు ప్రారంభిస్తే సరిపోతుందని జనసేన అధిష్టానం అయితే నిర్ణయించిన నేపథ్యంలో ఇక నుంచి పవన్ కళ్యాణ్ వారాహి వాహనం మీద కనిపించనున్నారు. ఎన్నికల ప్రచారానికి అయితే దాదాపుగా సిద్ధమవుతున్నారు. ఈ నెల 27 నుంచి ఖచ్చితంగా వారాహి యాత్రను ప్రారంభించాలి, వారాహి ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ నెల 27 నుంచి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ వారాహి యాత్రల ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకోవచ్చు. త్వరలోనే మరి ఈ వారాహి యాత్ర మీద పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా జనసేన దృష్టి పెట్టినటువంటి ఉత్తరాంధ్ర నుంచి ఈ వారాహి యాత్రలు ప్రారంభమవుతున్నాయి. సంతోషి. ఓకే, రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.